ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ ఛానల్. మనం ప్రస్తుతానికి వారాసి కూడా 3D లేజర్ షో గణేష్ దగ్గర ఉన్నాము. 13 minutes లేజర్ షో ఉంటుందంట. అది వెళ్ళి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చేసిన. సో ఇంకా లోపలికి వెళ్ళేసి 3D లేజర్ షోని ఎక్స్పీరియన్స్ చేద్దాం. మరి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇక ఫ్రెండ్స్, క్రౌడ్ చూసారు కదా, మన 3D ప్రొజెక్షన్ షో చూడడానికి గణేష్ ఉంది. ఎంతమంది వచ్చినారో, చాలా ఫేమస్ అయిపోయింది ఇది. వీటితో పాటుగా ఇక్కడ మనకి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముట్టగోపాల్ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా వచ్చేసారు ఈ 3D ప్రొజెక్షన్ షో చూడడానికి. అసలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని చెప్పాలి ఈ షోని. చాలా బాగుందంట. సో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము ఎట్లా అనిపించింది ఏంటి అనేది. సో ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ప్రజలతో పాటుగా రాజకీయ నాయకులు కూడా ఈ 3D ప్రొజెక్షన్ షోని చూడడానికి ఆసక్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సో వాళ్ళైతే లోపలికి వెళ్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనమే వెళ్ళేది. ఫ్రెండ్స్, పబ్లిక్ కూడా చూడండి, చాలా మంది వస్తున్నారు చూడడానికి 3D గణేష్ని. సో ఇండియాస్ నెంబర్ 1 అని చెప్పొచ్చు, ఎక్కడా లేదు. 3D ప్రొజెక్షన్ షో ఇంకా స్టార్ట్ అవబోతుంది. గణేష్ ఉంది, ఇంకా చూసేద్దాం.
చూసిరుగా ఇది ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సూపర్ అనిపించింది. డైరెక్ట్ చూసి ఇంకా మస్తు అనిపిస్తుంది. ఇంకా మన సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే పద్మారావు కొడుకు కిషోర్ గౌడ్ అన్న అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో 3D షో చూసాం కదా, ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మన కిషోర్ గౌడ్ అన్న వచ్చిండు, అన్నను కూడా అడిగి తెలుసుకుందాం. అన్న ఎట్లా ఉన్నారో? ముందుగా హ్యాపీ వినాయక చవితి. 3D షో ఎట్లా అనిపించింది అన్న? చాలా బాగుంది కాన్సెప్ట్. ఇది హైదరాబాద్ రాజా ఆధ్వర్యం తరఫున మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ కోరిక మీద వచ్చి గణేశుని సందర్శించడం జరిగింది. చాలా ఆనందంగా అనిపించింది. ఈ ముఖ్యంగా ఇది కొత్త కాన్సెప్ట్ పెట్టిర్రు, లేజర్ షో కాన్సెప్ట్ పెట్టిర్రు. చాలా బాగుంది గణేష్. మీరేమన్నా ప్లాన్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అక్కడేమన్నా? ఇక చూద్దాం, ఇక నెక్స్ట్ టైం ఇక మేమే చూద్దాం ఏదైనా కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ పెట్టడానికి ప్రయత్నం. ఫ్రెండ్స్, ఈ 3D షో అసలు ఎట్లా స్టార్ట్ అయింది, కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు, అసలు పూర్తిగా ఈ వివరాలనే అన్నని అడిగి తెలుసుకున్నాము. అన్న చెప్పండి అన్న, అసలు ఈ కాన్సెప్ట్ ఎవరు, అసలు ఎట్లా వచ్చింది, అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు? యాక్చువల్లీ ఇది మాది గోల్డెన్ జూబ్లీ ఇయర్, 50 years సెలబ్రేషన్ అనమాట. సో మాది 3rd జనరేషన్ నడుస్తుంది. మేమందరము 1975లో స్టార్ట్ చేసినారు వినాయకుడిని చిన్నగా ఒక అడుగుతోని. సో ఇది మా 50 years అని చెప్పేసి మేము కొంచెం యూనిక్గా ఆలోచించాలని మా కమిటీలో సభ్యుడు మా బ్రదర్ రోహిత్, మా స్నేహితుడు, ఇది ఆలోచించి ఇట్లా చేస్తే బాగుంటుందని అందరి ముందు పెడితే, సరే దాన్ని కొంచెం రీసెర్చ్ చేసి అవన్నీ చేసి మానవుడు కాన్సెప్ట్ అనమాట. సో అందరు కలెక్ట్గా వర్క్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం చాలా కష్టపడ్డాము. ఒక 6 months హార్డ్ వర్క్ చేసినాము, రీసెర్చ్ చేసి ఏంది ఎక్కడ అని చెప్పేసి. ఇది కాన్సెప్ట్ ఎక్కడ లేదు, ఫస్ట్ ఎవర్ ఇన్ హైదరాబాద్. సో ఇది ఎక్కడ కూడా బయట కూడా ఎక్కడ వేయలేదు, జస్ట్ అక్కడ మాన్యుమెంట్స్ మీద అక్కడక్కడ ఈ లేజర్ మ్యాపింగ్ చేసినారు కదా. ఇట్లా ఒక మండపాల్లో కానీ ఉత్సవాల్లో కానీ ఎక్కడ చేసింది లేదు, ఫస్ట్ ఎవర్ ఇన్ హైదరాబాద్ అని చెప్పచ్చు. మేము ఇప్పుడు మొత్తం ఇక్కడ ట్రెండింగ్ ఉన్నాము. సో ఏదో ఒక యూనిక్ కాన్సెప్ట్తో తీసుకురావాలని చెప్పేసి మేము ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుంటాము డెకరేషన్లో. కానీ ఇట్లా ఇది ఫస్ట్ టైం అనమాట మేము చేయడము. సో ఈ కాన్సెప్ట్ తీసుకురావడమే ఫస్ట్ టైం మేము తీసుకొచ్చాము హైదరాబాద్కి. సో అట్లా అలా నేను విన్నది ఏంటంటే ఇండియాలోనే ఎక్కడ లేదు, మన హైదరాబాద్లోనే ఉందన్నారు. అది నిజమా? అయితే ఇంకో డౌట్ ఏంటంటే చివరిగా వినాయకుని నిమజ్జనం అవుతుంది, ఈ వినాయకుడు అసలు ఏంటి? ఇది కాన్సెప్ట్ అనేది ఇది వేరే విధంగా ఉండే, కానీ మ్యాపింగ్ ఆన్ విగ్రహము అని ఉత్సవాలలో ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అండ్ మేము హైదరాబాద్ ఫస్ట్ టైం తీసుకొచ్చాము. సో ఇట్స్ యూనిక్ కాన్సెప్ట్, వీఆర్ ట్రెండింగ్ ఆల్ ఓవర్ ఇన్ సోషల్ మీడియా. సో ఈ విగ్రహం అనేది నార్మల్ విగ్రహం పిఓపి మేము కస్టమైజ్ చేసుకున్నాం. ఈ లేజర్ షో కోసం ఏముంటుంది, ఓన్లీ విగ్రహం ఉండాలా, వినాయకుడు ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా ఇది ప్లే చేసినప్పుడు అని చెప్పేసి దీన్ని కస్టమైజ్ చేయించుకోవడం జరిగింది. మా తమ్ముళ్ళందరూ చాలా కష్టపడి దీన్ని వెళ్ళి షెడ్కి ఈ మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని లెన్స్ అవన్నీ తీసుకొని అక్కడ వినాయకులు చేసే వాళ్ళకి చేసి చేయించుకోవడం జరిగింది అన్నమాట. సో దానివలన ఈ అవుట్పుట్ అనేది ఇంత నీట్గా ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో ఎనీవేనా కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ మీరు సక్సెస్ అయ్యారు, ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, 3D షో చూడడానికి గణేష్ ఉంది, ఎంతమంది వచ్చారో చూడండి, మొత్తం క్యూ లైన్లో ఉన్నది. ఒక్కొక్కటి 13 నిమిషాల్లో షో వేస్తున్నారు, ఇక్కడ 3D చూపిస్తున్నారు మనకి. చాలా బాగా అయితే అనిపించింది, సూపర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి.